హాయ్ ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము 2వ దినవృత్తాంతముల గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనము. జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, ఈ సందర్భమును మనం చూసినట్లయితే సొలొమోను మహారాజు మరి శత్రు ప్రాణమునైనను, ధనమునైనను, ఐశ్వర్యమునైనను, కీర్తినైనను అడగకుండా దేవుని ప్రజలను దేవుని దృష్టిలో ఆయనకు నచ్చినట్లుగా పరిపాలించుటకు, మంచి చెడుల మధ్య తేడా తెలుసుకొని న్యాయము చేయుటకు తగిన జ్ఞానాన్ని ఇవ్వమని కోరాడు. అతను కోరినటువంటి నిస్వార్థమైన కోరికను బట్టి మరి ఏ రాజుకు లేనటువంటి జ్ఞానమును, ధనమును, ఐశ్వర్యమును, కీర్తిని అతను అడగకపోయినను దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే దేవుని కొరకు నిలబడడానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన కొరకు జీవించడానికి సిద్ధపడతామో దేవుడు మనకు కూడా కావలసినటువంటి జ్ఞానమును, ఐశ్వర్యమును, కీర్తిని మనం అడగకపోయినను ఇచ్చి మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. ప్రభువుటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.